వెనుక కామ పురందరపాలెం పని వివరణ నర్సీపట్నం పురపాలనలో వార్డు నెంబర్ 5లో వెలం వీధిలో మార్కెట్ సచివాలయం ఇంటి నుండి జీవీఆర్ జిమ్ వరకు తెలిపిన వివిధ పనులకు ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన జిల్లా కలెక్టర్ అనకాపల్లి గారి ఆలోచన నెంబర్ 88/2022 ప్రభుత్వం జారీ చేస్తున్నారు. మరి దాని కారణం నేను ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈరోజు నీటి ఎద్దడి గురించి గుర్తించి 4 సంవత్సరాల పట్టి కూడా మేము వస్తున్నాం. ఎక్కడా కూడా సమ్మర్లో ఎటువంటి దృష్టి పెట్టేవారు కాదు. మరి అలాంటిది ఆఫీసు కమిషనర్ గారికి వారి స్టాఫ్ కూడా నీటి ఎద్దడి గురించి దృష్టి పెట్టారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలల్లో మేము 15 కోట్ల వర్కులు రేపు ఉగాది తర్వాత స్టార్ట్ చేస్తామని చెప్పడానికి గర్వంగా చెప్పుకుంటున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అలాగే ఆ వర్కులకి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అపార్ట్మెంట్ నుండి శ్రీ నవ్య ప్యాలెస్ వరకు డ్రైన్ 450 మిల్లీమీటర్లు మరియు కల్వర్ట్ 450 మిల్లీమీటర్ల నిర్మాణం శ్రీ గొల్లు రమణ నర్సీపట్నం వారికి బృందరపాలెం రోడ్లో గల శ్మశాన వాటిలో ఇటీవల మహాసిమెంట్ కంపెనీ వారు సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి సుందరీకరించిన శ్మశాన వాటిలో మరింత సుందరంగా ఉండటంతో దానిలో గల తప్పులను తొలగించవలసిందిగా వార్డు మెంబర్ వారు కోరి ఉన్నారు. వారి అభ్యర్థులకు గౌరవ కౌన్సిలర్ నుండి ఉంచుతున్నారండి. 5వ చర్చనీయాంశం నర్సీపట్నం పురపాలక పరిధిలో దిగువ తెలుపున వివిధ అభివృద్ధి పనులకు 17 ఆర్థిక సంఘ నిధులు 21-22 సంస్థలు ఫండ్ నిధులతో చేపట్టిన వార్షిక ప్రణాళిక ఏడీపీ కమిషనర్ వారి సంచాలకులు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుల పరిపాలనపరమైన ఆమోదం మంజూరు చేసినందున సదరు పనులు చేపట్టిన నిమిత్తం 2024 ఎస్ఆర్ఓ రేట్లు మదింపు చేయగా ఈ ప్రక్రియపై విధానంలో రెండవసారి 12/2 సదరు పనులు చేపట్టిన నిమిత్తం రిజిస్టర్ కాంట్రాక్ట్ అయిన శ్రీ ఎన్సిహెచ్ పుల్లారావు చేపట్టి కౌన్సిలర్ తీర్మానం 168 అండ్ 169 తేదీ 5/3/2024 తీర్మానించినారు. కానీ సదరు పనులు చేపట్టి సదరు కాంట్రాక్ట్ ప్రాసెస్ చెప్పకపోవడం వల్ల సహాయక ఇంజనీర్ వారు 40,000 రూపాయలు పంచనామా తయారు చేయించడం రాసిన పరిపాలనపరమైన ఆమోదంకు సదరు మొత్తం సాధారణ చెల్లించుటకు గౌరవ కౌన్సిలర్ ముందుంటున్నాయి. 10వ చర్చ నర్సీపట్నం పురపాలక మొత్తం 4 లక్షల రూపాయల నిధి నామినేషన్ ఇచ్చింది. ఆయన 2 కోట్ల నామినేషన్ ఇచ్చారని చెప్తున్నారు. ఇదిగోండి ఎజెండా, ఇదిగోండి ఎజెండా, ఇదిగోండి ఇదిగోండి ఎజెండా, ఇదిగోండి 75,000 రూపాయలు
చెప్పడం ఏంటి? అబద్ధాలు ఆడద్దు ఇంకా. అన్ని టెండర్ల మీద వెళ్ళాయి. L1 L2 అంటే టెండర్లు వచ్చాయి. టెండర్లో L1 ఎవరు L2 ఎవరు వచ్చింది. ఏం తీయాలా? ఎజెండా తీయాలి, నీ దగ్గర ఉంది. ఎజెండా ఈ ప్రాజెక్ట్ అంటే టెండర్ అవునా? ఎండిపోయాయి అవి. నువ్వు లైసెన్స్ పెట్టుకో, అన్ని వర్కులు నీకు వచ్చిన జనరల్ ఫండ్ పనులు వసూలు చేయొద్దని చెప్పి పబ్లిక్ స్టేట్మెంట్ సామాజిక